అందరికీ నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ 707. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు మనందరికీ ఈ ఇయర్ 2024 అందరికీ మంచి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భక్తి అనేది మన భావనకు సంబంధించింది కదా! సో, ప్రతి ఒక్కరూ చివరికి భక్తి ముక్తులై బతకాలనేది నా ఆశ. సో, మనకి ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడనేది ఏదో ఒక చోట తప్పకుండా మంచి చేకూరుస్తారనే నా సంకల్పం అన్నమాట. సో, ఇక్కడైతే నేను పానకం తయారు చేయడం చూపిస్తున్నాను. సో, అలాగే నాకు తెలిసిన కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పానకం తయారు చేయడానికి నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో ఒక 4, 5 స్పూన్ల బెల్లం కూడా వేసాను. సో, బెల్లం వేసేసి యాలకులు అయితే నేను ఒక 5 యాలకులు తీసుకున్నాను. సో, దేవుడికి కదా ఒక 3, 4 ఎందుకు 5 అయితే బేసి సంఖ్యలో అన్నట్టు తీసుకున్నాను. అండ్ అవి అలాగే మనం తొక్కతో పాటు వేయకోకుండా కొంచెం సీడ్స్ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అలాగే స్మాష్ చేసుకొని అందులో కలిపి వేసుకోవాలి. తొక్కతో వేసుకుంటే తాగేటప్పుడు అడ్డంగా ఉంటుంది కదా! అలాగా తొక్క తీసేసి సీడ్స్ని బాగా స్మాష్ చేసేసి దాన్ని వేయాలి. అండ్ మీరు ఒకటి చెప్పండి, ఎంతమందికి పానకం అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం అలవాటు? నాకైతే బెల్లం పానకం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందని నా ఇంటెన్షను. నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఫ్రిడ్జ్లో పెట్టి తాగాలని. అది చేస్తున్నప్పుడే నాకు ఆ టేస్ట్ అనేది అనిపించింది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది. మీలో ఎంతమందికి ఇలా పానకం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. అండ్ వన్ థింగ్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. అండ్ పానకం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాము. అండ్ అలా ఒకసారి బెల్లం మొత్తం కరగాలి కదా, కలిపేసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కొంచెం కూల్ అయ్యేంత వరకు పెడితే సరిపోతుంది. ఎవరికైనా అలవాటు లేకపోతే పెట్టకపోయినా ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడైతే నాకు చాలా వర్క్ ఉంది, ఒక్కదాన్నే చేసుకోవాలి. తర్వాత పాయసం చేద్దాం అనుకున్నాము. పాయసం అయితే ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి ఇక్కడ స్వీట్ రైస్ చేస్తున్నాను. స్వీట్ రైస్ వచ్చేసి ఏం లేదండి, ఒక గ్లాస్ రైస్ తీసేసుకొని రైస్ని బాగా వాష్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ బెల్లం వేసుకుంటాం. బెల్లం కొలత కూడా మన స్వీట్ని బట్టి ఉంటుంది. బాగా స్వీట్ తినే వాళ్ళు అయితే ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే 2 గ్లాస్ ఆఫ్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసేసుకొని బాగా తిప్పాలి, ఎందుకంటే రైస్ అనేది అడగంటిపోతుంది బెల్లం వేసిన తర్వాత. అలా బాగా ఉడికించుకోవాలి కూడా. తర్వాత మనము ఇక్కడ వేసుకోవాల్సింది వచ్చేసి స్వీట్ రైస్లోకి యాలకులు వేసుకుంటాము అండ్ మిల్క్ వేసుకుంటాము. మిల్క్ అయితే మీకు ఎవరికైనా కాంచిన మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మేము డైరెక్ట్గా అలా రా మిల్కే కూడా వేసుకోవచ్చు. యాలకులు అయితే ఇక్కడ నేను మళ్ళీ 5 యాలకులు వేస్తున్నాను. ఈసారి తుప్పుతో పాటు వేస్తున్నాను, ఎందుకంటే అప్పుడు ఎప్పుడైనా తినేటప్పుడు మనకు కనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుందని అలాగే వేసేసాను. అండ్ ఇక్కడైతే గీ వేసాను. మిల్క్కి వేసే ముందు గీ వేయండి, ఎందుకంటే రైస్ అనేది అడగంటకుండా ఉంటుంది. అండ్ రైస్ కూడా కొంచెం ముద్దలుగా రాకుండా పొడి పొడిగా నీట్గా వస్తుంది. గీ అనేది నేను ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాను. అండ్ మళ్ళీ గీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. రైస్ అయితే నాకు బాగా ఉడికిపోయింది. మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసేసి అలా ఉంచకండి, ఎందుకంటే గట్టిపడుతుంది కదా, రైస్ ఉడికేంత వరకు రైస్ గట్టిపడుతుంది. మిల్క్ వేసేటప్పుడు రైస్ని కలుపుతూ వేసుకోవాలి, అప్పుడు బాగా కలుస్తుంది మిల్క్.
అండ్ సో ఇక్కడ మిల్క్ వేసిన తర్వాత కొంచెము స్వీట్ అనేది చప్పగా అవుతుందని నా ఉద్దేశం. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, పర్వాలేదు. చప్పగా ఉందా లేకపోతే స్వీట్ సరిపోయిందా అనేది, సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం 2 స్పూన్లు బెల్లం అలాగ వేసుకోండి. ఇక్కడైతే నేను 1 స్పూన్ పెసరపప్పు వేసాను. పప్పు నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఒక గంట ముందే. పెసరపప్పు వేస్తే ఎలా టేస్ట్ ఉంటుందని వేసాను. చాలా బాగానే ఉంది. అండ్ బాగోలేదని కాదు, బాగానే ఉంది. అండ్ పెసరపప్పు కూడా చేస్తున్నానండి. పెసరపప్పు గంట ముందు నానబెట్టేసాను. నానింది బాగా. నానిన తర్వాత ఇందులో మీకు పెసరపప్పు అనేది ఎందుకు చేసుకుంటాము అంటే, సో ఈ సమ్మర్లో మంచిగా చలువ చేస్తుంది, సో చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో పెసరపప్పులోకి ఇప్పుడు కొంచెం ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్, సో అండ్ ఉంటే మీరు ఇది వేసుకోవచ్చు. ఏంటంటే క్యారెట్ వేయండి. సో క్యారెట్ అయితే నా దగ్గర ప్రజెంట్ కొంచెమే ఉంది, అందుకే కొంచెం వేసాను. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటేనే అది పెసరపప్పు ప్రసాదంలాగా ఫీల్ అవుతాను నేనైతే. సో క్యారెట్ చిన్నగా తురిమి క్యారెట్ కూడా వేసేసుకోండి. ఫైనల్లీ నాకు క్యారెట్ కూడా దొరికింది ఎక్కడో ఫ్రిడ్జ్లో. సో అది కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. సాల్ట్ మొత్తం కలవాలి కదా, బాగా కలిపేసుకున్నాను. ఇక్కడైతే నేను ప్రసాదాలు చాలానే చేశానని నాకు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే బెల్లం పానకం చేసాం చాలా ఈజీగా. అండ్ పెసరపప్పు కూడా చాలా ఈజీగా చేయొచ్చు కదా ప్రసాదంగా. ఏం లేదు, అవి నానబెట్టేసి పచ్చిమిర్చి కొత్తిమీర అవి కలిపడమే. సో అవన్నీ చేసేసిన తర్వాత చేస్తున్నాను. అండ్ ఒక్కదాన్నే కదా, అటు వంట పనులు ఇటు పూజ పనులు అన్నీ నేనే చూసుకోవాలి. ఇక్కడేమో సో మా గడపకి బొట్లు పెట్టడానికి వచ్చేసాను. బాగా నీట్గా ముగ్గేసి పెడదాం అనుకున్నా, బట్ టైం లేక సో హడావుడిగా అలా చేసేసుకున్నానండి. నాకు తెలిసిన విధానంలో బొట్లు పెట్టేసి సో చాలా ఫాస్ట్గా అయిపోవాలి పూజ అనుకున్నాను, కానీ నేనంతా చేసేపాటికే 11 అయింది. సో మీలో ఎంతమందికి ఇలాగా ఒక పండుగ వైబ్స్ రావాలి అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా ఇలాగ పూజలు వంటలు చేస్తున్నారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో పూజలు చేసుకోవడం, అలాగా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి వంటలు చేయడం, అలాంటివన్నీ చాలా ఇష్టం అన్నమాట. అలాగా నాకు తెలిసిన విధానంలో బొట్టలు పెట్టేశాను టక. సో లేట్ అయిపోతుందని చెప్పేసి. అండ్ ముగ్గు కూడా వేసానండి. తామర పువ్వు ముగ్గు వేశాను. సో నాకు ముగ్గులు కూడా నేను ఫోన్లో చూసి ఎక్కువ వేస్తుంటాను. ముగ్గులు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసేసి ముగ్గు వేస్తుంటాను. మా పక్కింటి ఆంటీ కూడా చెప్తుంటుంది, నువ్వు వేసే ముగ్గులు చాలా బాగుంటాయి, నాకైనా వస్తుందా ఆంటీ, నా ఓన్ క్రియేషన్ కాదు, నేను ఫోన్లో చూసి వేస్తాను అని చెప్తాను. ఈ పానకాలు తాగిన త్రోట్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టుంది. ఇక్కడైతే అలసందల వడలు వేస్తున్నాను. మీలో ఎంతమందికి అలసందలతో వడలు చేస్తారని తెలుసు చెప్పండి. మా రాయలసీమలో అయితే వెరీ స్పెషల్ అనమాట. చికెన్లోకి మటన్లోకి అలసందల వడలు చాలా తింటారు. మేము ఈ ఉద్దిపప్పుతో వేసుకొని వడల కన్నా అలసందలతో వేసే వడలే మేము చాలా ఇష్టంగా తింటాము. చాలా బాగుంటాయని కూడా ఇంట్రెస్ట్. ఏం లేదండి, అలసందలు నానబెట్టేసుకొని ఒక 1 అవర్ ముందు అందులోకి ఇంకా మనం స్టఫ్ ఏదైనా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర, కావాలనుకుంటే పాలాకు, ప్రతిదీ వేసుకోవచ్చు. చిన్నగా తురిమి వేసుకోండి. సో ఆ టాస్క్ అంతా ఓకేనండి, అన్నీ చేయగలం. కానీ ఈ డీప్ ఫ్రై చేసేది మాత్రం నాకు ఎప్పటికీ మానదు. అస్సలు చాలా భయం వేస్తుంది, అందులోకి వేయలేను నేను అసలు. మా మమ్మీ అయితే టక వేసేస్తుంది, నాకైతే భయం వేస్తుంది. అందుకని చెప్పేసి సరే ప్రసాదానికి నైవేద్యంగా పెట్టడానికి అరటాకు ఉందని చెప్పేసి నేను ఇక్కడ అరటాకు 2 తీసేసుకొని అలా వేసాను. కానీ ఆయిల్లోకి ఇలా వేయాలంటే ఫ్లిప్ చేయాలంటే చాలా భయం వేసింది. అసలు పడట్లేదు మొత్తానికి. అది కొంచెం వాటరిష్గా అయిపోయింది, పడట్లేదు అని చెప్పేసి మళ్ళీ చేత్తోనే వేసాను. ఫస్ట్ అయితే బాగానే వచ్చాయి. సో బాగానే ఉడికి బాగానే వచ్చాయి. ఫస్ట్ టైం వేసినా కూడా నీట్గానే వచ్చిందండి. సో మీలో ఎంతమందికి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు సో భయంగా ఉంటుంది, అసలు చేయలేమో అనిపిస్తుందో కామెంట్ చేయండి.
అండ్ సో ఫస్ట్ దేవునికైతే పెట్టేద్దామని చెప్పేసి ఒక 4 వేసుకొని వచ్చేసి డ్రెస్ మార్చుకొని అండ్ దేవుని మీద కూర్చొని నాకు తెలిసిన పూజా విధానం చేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయి అంతా అయింది కానీ సో కలశానికి తమలపాకులు మర్చిపోయాము. అప్పుడు ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నాను పొద్దున్నుంచి. ఎందుకంటే హడావిడి కదండి. అటు వంట పని, ఇటు పూజ పని, అటు అన్నీ చూసుకోవాల్సి అంటే హడావిడిగా ఉంది. సో అందుకని చెప్పేసి తమలపాకులు వచ్చేలోపు నేను అలా పూజకి రెడీ చేస్తున్నాను. తమ్ముడు వెళ్ళి తమలపాకులు తీసుకొని వచ్చేసాడు. అండ్ ఇలా పూజ చేసుకుంటున్నాం కానీ చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఏదో ఈరోజు మనం దేవునికి మన మొక్కు కోరుకున్నాము, దేవుడు తప్పకుండా తీరుస్తారనే ఒక ఏమంటారు, ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా మనకు కాపాడుతారనే ఒక భావన అనమాట. దైవబలం మనం ఎంత ప్రయత్నించినా కూడా కొంచెమైనా దేవుని కృప అనేది మన మీద ఉండాలండి. ఒక 1% అన్నా లక్ అనేది మన మీద ఉండాలి. లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అది ఫలించదనేది నేను బాగా గట్టిగా నమ్ముతాను. అంటే దేవుడి మీదే 100% పెట్టమని చెప్పట్లేదు. సో 99% మన హార్డ్ వర్క్ అయితే అట్లీస్ట్ 1% దేవుని బలం అనేది మన మీద ఉండాలి. ఆ బలం కోసం మనం ప్రయత్నిస్తున్న ఇది కోసమే నేను దేవుడికి పూజ చేస్తాను అనేది కాదు. పూజ చేయాలి, రైట్. లక్కీ కోసం కూడా మనం పూజ చేయాలి. అండ్ మనము మనశ్శాంతి కోసం ఇంకా వేరే ఆలోచనలు రాకుండా మనం ఏదో ఒక పనిలో ఉంటూ ఇలా మనం చేస్తూ ఉంటేనే కదా రేపు పొద్దున మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. ఈవెన్ మా మమ్మీ ఎంత వర్క్ లోడ్లో ఉన్నా కూడా పూజ, ఈ వంటలు చేయడం కానీ, దేవునికి నైవేద్యం పెట్టడం కానీ అస్సలు మానుకోదు. అది ఎంత పని ఉన్నా కూడా మా అమ్మ వాళ్ళు విలేజ్లో పొలం పనులు చేస్తున్నా కూడా సో ఫెస్టివల్ అనేది చాలా బాగా చేస్తుంది. ఇది మొత్తం నాకు అమ్మ ద్వారానే వచ్చింది. నాకు తెలిసిన విధానంలో పూజ చేస్తున్నాను. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే నాకు కరెక్ట్ చెప్పండి అంతే. సో అండ్ చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు. అండ్ మీలో ఎంతమంది శ్రీరామనవమికి గుడికి వెళ్ళారు అండ్ ఏం కోరుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే 2024లో నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి భగవంతా అని కోరుకున్నాను. అండ్ ఆ దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడనే ఆశతో కూడా ఉన్నాను. సో ప్రతి అమ్మాయి తన కాళ్ళ మీద తన నిలబడాలని చాలా కోరుకుంటుంది. ఇండిపెండెంట్గా కూడా బతకాలి అని కోరుకుంటుంది. నేనైతే అలాగే అనుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరో కాదు, నా తమ్ముడు. తమ్ముడు కూడా దండం పెట్టేసుకుని సో అందరికీ ఆకలిగా ఉంది. తొందరగా టెంకాయ కొట్టేసి సో ఇంకా తిందామని చూస్తున్నాను. వంట రూమ్ మొత్తం గజాబిజా ఉంది. ఇంక దాని జోలికి పోలేదండి ఫస్ట్. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను పానకం తీసుకున్నాను. తమ్ముడికి ఫ్రిడ్జ్లో పెట్టిన పానకం ఇచ్చాను. చాలా బాగుంది అన్నాడు. అండ్ ఇవాళ ఇదే నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.